ఎప్పుడూ నలుపు ఎరుపు రంగుల కలయికతో ఉన్న జెర్సీ ధరించే ఆర్సీబీ జట్టు ఇవాళ గ్రీన్ కలర్ జెర్సీ ధరించడం గమనించే ఉంటారు. అయితే దాని వెనక ఒక మంచి కారణం ఉంది. ఆర్సీబీ జట్టు జెర్సీ చేంజ్ వెనక ఉన్న కారణం ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ పై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ జెర్సీ ధరించింది విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఆర్సీబీ జట్టు. ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అంటే మన ప్రకృతి వనరుల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని అర్థం. మన ప్రకృతిని, మన భూమిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనపైన ఎంతైనా ఉంది. అయితే ప్రజలకు ఈ విషయంపై అవగాహన కల్పించే దిశగా ఆర్సీబీ జట్టు అడుగు వేయడం అభినందనీయం. టోర్నీలో వాళ్ల ప్రదర్శన ఎలా ఉన్నా ఇలాంటి సమాజానికి ఉపయోగపడే చర్యకి సంకల్పించడం ద్వారా ఆర్సీబీ జట్టు అందరి మనసులు గెలుచుకుంది. అయితే ఇవాళ మ్యాచ్ విషయానికి వస్తే ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 61 బంతుల్లో 41 పరుగులు చేసి రబాడా బౌలింగ్ లో అవుట్ అయ్యారు. ఏబీ డివిలియర్స్ 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మోయిన్ అలీ 31 పరుగులతో రాణించాడు. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఓ పక్కన మంచిగా ఆడుతున్న మోయిన్ అలీ సందీప్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి స్టంపౌట్ అయ్యాడు. దీంతో బెంగుళూరు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అలీ నిష్క్రమణ అనంతరం విరాట్ వేగం పెంచాడు. వరుసగా 2 సిక్సులు కొట్టి ఊపు మీద కనిపించిన కోహ్లీ రబాడా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అక్షదీప్ నాథ్ బౌండరీల మోత మోగించినా ఎక్కువసేపు క్రీజ్ లో నిలవలేకపోయాడు. ఒకే ఓవర్లో రబాడా సూపర్ షోతో 3 వికెట్లు తీసి బెంగుళూరు వెన్ను విరిచాడు. ఆ తర్వాత వచ్చిన వారు కూడా త్వరగా అవుట్ అవడంతో బెంగుళూరు సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లు రబాడా 4 వికెట్లు, మోరిస్ 2 వికెట్లు తీశారు. కాగా ఇక ఢిల్లీ విజయ లక్ష్యం 150 పరుగులు.